వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. మరి ఫిల్మ్ అప్డేట్స్ లో గోదావరి గట్టు మీద రామశిలకవే నేను అని ఇలా ఎన్ని పాటలు వచ్చినా సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ గానీ ఏం చూసుకున్నా కూడా అన్ని చాలా డిఫరెంట్ గా చాలా చాలా బాగున్నాయి. అనిల్ రావుపూడి గారి థాట్ కి అసలు అందరు ఫిదా అయిపోతున్నారు అనమాట. అసలు రమణ గోఖల గారిని తీసుకొచ్చి పాడించడం ఒక ఎత్తు అయితే, తర్వాత మీను సాంగ్ బాగుంది. ఆ తర్వాత సంక్రాంతికి వెంకటేష్ గారితో ఒక పాట పాడించారు, అద్భుతంగా ఉన్నాయి కదా. ఒకటి తర్వాత ఒకటి బజ్ అంతా సంక్రాంతికి వస్తున్నాం మోటార్ కట్టుకుని వేసుకెళ్లిపోతుంది అనమాట. సో అయితే ఈ సినిమా జనవరి 14th అయితే మన అందరి ముందుకి రాబోతుంది సంక్రాంతి కానుకగా. అండ్ దీనికి సంబంధించి ట్రైలర్ ఎలా ఉండబోతుంది, అసలు ఆ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, మనం ఎప్పుడు చూడాలి అని అనుకుంటున్నారా? మరి ఆ ట్రైలర్ కి సంబంధించి ఈ ట్రైలర్ వచ్చేసి జనవరి 6th అయితే రాబోతుందని ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇది అఫీషియల్ గా అయితే ఇంకా రాలేదు. వస్తే ఆ ట్రైలర్ వచ్చేసిన తర్వాత సినిమా మీద హైప్ ఇంకాస్త పెరిగిపోతుంది. రీసెంట్ గానే వెంకటేష్ గారి క్యారెక్టర్స్ వెంకటేష్ గారిని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది అన్నది నిన్న మనం చూసాము. నిజంగానే చాలా క్రేజీగా ఉంది. నాకు ముఖ్యంగా మన ఏమంటారు అనిల్ రావుపూడి గారు వచ్చి ఆనా ఆనా అంటే వెంకటేష్ గారు వచ్చి నువ్వు ఎంత చేసినా ఆనో అన్నారు చూడు. దట్ వాజ్ లైక్ క్రేజీ అనిపించింది. ఘర్షణ కింద మనకి దిల్ రాజు గారు కనిపించారు. అండ్ చంటి క్యారెక్టర్ లో ఐశ్వర్య రాజేష్ అండ్ బొబిల్ రాజా క్యారెక్టర్ లో మీనాక్షి చౌదరి కనిపించారు అనమాట. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎంతమందికి అది నచ్చింది అండ్ ఎంతమంది ఈ సినిమా ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఫన్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.